అధ్యాయం 3 సాధ్య సాధనల విచారణ. మునుల కోరిక, సూతిని సమాధానం. సౌనకాది మహర్షుల కోరిక మేరకు సూత మహర్షి వేదాంత సారమైన శివపురాణాన్ని వివరించడం ప్రారంభించారు. ఈ పురాణం భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రబోధిస్తూ పరమశివుణ్ణి ఎలా చేరుకోవాలో తెలియజేస్తుంది. సృష్టి ఆదిలో తలెత్తిన సందేహం. పూర్వం ఒక కల్పం ప్రారంభంలో 6 గోత్రాలకు చెందిన మునుల మధ్య అందరికంటే గొప్ప దైవం ఎవరు అనే చర్చ జరిగింది. వారు తమ సందేహ నివృత్తి కోసం సృష్టికర్తయైన బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. బ్రహ్మదేవుని ఉపదేశం. మునుల ప్రశ్నకు సమాధానంగా బ్రహ్మ ఇలా చెప్పారు: మనస్సుకి, వాక్కుకి అందనటువంటివాడు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్రులకు కూడా మూల కారణమైనవాడు ఆ మహాదేవుడు మాత్రమే. ఆయనే సర్వవ్యాపి మరియు సర్వజ్ఞుడు. ఆయనను కేవలం పరాభక్తి అంటే అచంచలమైన భక్తి ద్వారా మాత్రమే పొందగలం. భక్తి మరియు శివ అనుగ్రహం. బ్రహ్మదేవుడు భక్తికి మరియు శివ అనుగ్రహానికి గల సంబంధాన్ని వివరిస్తూ అది బీజ అంకుర అంటే విత్తనం, మొలక వంటిదని చెప్పారు. భక్తి ఉంటేనే శివుని అనుగ్రహం లభిస్తుంది. శివుని అనుగ్రహం ఉంటేనే భక్తి కలుగుతుంది. దీనికోసం 1000 సంవత్సరాల పాటు యజ్ఞం చెయ్యమని మునులకు సూచించారు. 5. సాధ్యం, సాధనం, సాధకుడు. మునుల అభ్యర్థన మేరకు బ్రహ్మ ఈ మూడింటిని నిర్వచించారు. సాధ్యం శివపదాన్ని అంటే శివలోకాన్ని పొందడం. సాధనం శివసేవ లేదా శివ ఆరాధన చేయడం. సాధకుడు శివ అనుగ్రహం వల్ల ప్రాపంచిక సుఖాలపై ఆశ వదిలేసి నిష్కామ కర్మ చేసే వ్యక్తి. 6. శివపద ప్రాప్తికి మార్గాలు. శ్రవణం, కీర్తనం, మననం. శివుణ్ణి చేరుకోవడానికి బ్రహ్మదేవుడు 3 ప్రధాన మార్గాలు చెప్పారు. శ్రవణం అంటే లిజనింగ్, గురువు ద్వారా శివుని లీలను, మహిమలను వినడం. ఇది మొదటి మెట్టు. కీర్తనం గ్లోరిఫయింగ్, విన్న విషయాలను స్తుతిస్తూ శివుని నామాన్ని సంకీర్తన చేయడం. మననం డెలిబరేషన్, విన్నా కీర్తించిన విషయాలను మనస్సులో నిరంతరం ఆలోచించడం. ముగింపు. ఈ 3 ప్రక్రియలను అంటే శ్రవణం, కీర్తనం, మననం ను క్రమబద్ధంగా ఆచరించడం వల్ల శివయోగం సిద్ధిస్తుంది. దీని ద్వారా మనిషి శారీరక, మానసిక బాధల నుండి విముక్తి పొంది అంతిమంగా పరమానందాన్ని అంటే